ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగా. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాము. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్నిసార్లు మనకు దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యం మనకు గుర్తుండకపోవచ్చు. అలాగే దేవుని వాక్యము, దేవుని వాగ్దానాలు కూడా మనకి అర్థం కాకపోవచ్చు. అయినా నిరాశపడకుండా ధైర్యముతో, విశ్వాసముతో, సంతోషంగా ముందుకు కొనసాగు. ఎందుకంటే దేవుని మాటలు మనకు క్షేమాన్ని కలిగిస్తాయి. దేవుడిచ్చిన వాక్యము, దేవుని వాగ్దానములన్నీ నెరవేర్చబడతాయి. ఎందుకంటే దేవుని లేఖనం చెప్తుంది, ఆకాశము భూమి గతించిన దేవుని మాటలు గతించవు అని. అందుకని శ్రమలో నీవు కృంగిపోతే నీవు చేతకాని వాడు అయిపోతావు. శ్రమలు, బాధలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, వ్యాధులు, అప్పులు, మనుషులు, మాటలు, కరువులు, నిందలు, తృణీకారాలు, ఇవన్నీ నిన్ను పడవేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి, తొందర పెడుతూనే ఉంటాయి. అయితే నిన్ను అంతం వరకు పడిపోకుండా నిలకడగా నిలబెట్టే దేవుడు నీకున్నాడు. ఆయనే దానియేలు దేవుడు. ఆ రోజులు మీకు గుర్తున్నాయా? దానియేలు బబులోను దేశంలో బానిసగా, ఉద్యోగిగా, రాజుగారికి ఇష్టడుగా ఉన్నాడు. అయితే అపవాది, మనుషులు, శ్రమలు అతన్ని పడేయాలని, పాడు చేయాలని ప్రయత్నించినాయి. దానియేలు మాత్రం దేవుణ్ణి ఆధారం చేసుకుని విశ్వాసంతో కొనసాగాడు. దానియేలును సింహాలు ఏమీ చేయలేకపోయాయి. విశ్వాసములో పడిపోకుండానే కాదు, దేవుడు శారీరకంగా మరణించకుండా కూడా కాపాడాడు. దానియేలు దేవుడు అనగా దానియేలు సేవిస్తున్న దేవుడు దానియేలు రక్షించాడు. పంచభూతాలు పాడైపోయిన, ప్రపంచం మొక్కలైపోయిన దేవుడు తన యందు విశ్వాసముంచి తన మీద ఆధారపడే వారికి సహాయం చేసి క్షేమాన్నిచ్చేవాడు. అందుకని నీకిచ్చిన విశ్వాస జీవితములో, నీ విశ్వాస జీవితములో, నీ పోరాటంలో ధైర్యంగా ఉండు. శ్రమలలో సహనంగా ఉండు. ప్రశాంతంగా, నెమ్మదిగా నీ విశ్వాస జీవితంలో ధైర్యంగా, దృఢంగా ముందుకు సాగు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ నీ పట్ల నిలకడగా ఉంది. మనము ఆ ప్రేమలో ఉన్నాము. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అట్టి బాధ్యత జీవితకాలమంతా దేవుడు మనకు సహాయం చేస్తాడు.
అటు బాధ్యత దేవుడు మనకు జీవితకాలమంతూ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మమ్మల్ని పడిపోకుండా మీరు నిలబెట్టి నడిపించి ఆశీర్వదించే దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దానియేలుకు సహాయం చేసిన మీరు మాకు కూడా సహాయం చేసేవారుగా మీకు వందనాలు చెల్లిస్తూ, అంతవరకు మమ్మల్ని పడిపోకుండా మమ్మల్ని రక్షించి మాకు తోడై ఉండే దేవుడుగా మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరుచుకుని ఉండగా మీ ప్రత్యక్షతను పొందుకున్న మేము అంతవరకు విశ్వాసంతో కొనసాగుటకు సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరినీ మీరు దీవించండి. వీరిని, వీరి కుటుంబాన్ని మీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భఫలం లేని వారికి గర్భఫలమునిమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరికి కలిగినంతటిని దీవించినారు. వీరికున్న సమస్యలన్నిటిలో మీ మహిమైశ్వర్యంలో వీరికి సహాయం చేయమని మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.